సాయంత్రం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పిక్స్ ఐ హావ్ సీన్. స్టన్నింగ్ అండి, చూడండి చాలా బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గిర్నార్ అండి. ఇప్పుడు నేను గిర్నార్ హిల్స్ ఎక్కడానికి అయితే వచ్చాను. ఇది మనకి హిమాలయాల కన్నా పురాతనమైన హిల్స్ ఇవి. మనకి జైన్స్, బుద్ధిజం, హిందూ దేవాలయాలు అయితే మనకి గిర్నార్ హిల్స్లో అయితే ఉన్నాయి. సుమారు 10,000 స్టెప్స్ అయితే మనం ఎక్కాలి. మనకి 10,000 ఎక్కి 10,000 దిగాలి, అంటే 20,000. రోప్వే అనేది అవైలబుల్ ఉంది, కానీ నేనైతే ట్రెక్కింగ్ ఫాలో అవుతున్నాను. దేవుడికి నాకు ఒక సంచలన పరీక్ష ఇది. సో ఇది కూడా మనకి జునాగఢ్ దగ్గర నుండి ఆటో కూడా 100 రూపాయలు బాధ అడిగానే వర్తానండి, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది, మాకు ఆటోస్ ఏమి ఇక్కడికి రావు. సో నేనైతే వాకింగ్ పుణ్యం రావాలని చెప్పి వాకింగ్లోనే వెళ్తున్నాను. సో ఇవన్నీ కూడా షాప్స్, కర్రలు ఇవన్నీ అమ్ముతున్నారు. వాకింగ్ ట్రాక్ మరి అవుతుందా అవ్వదా ఏంటా అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మంది. ఇది కొంచెం ఇదంతా స్టార్టింగ్. సో ఇది మనం ఇక్కడ దత్తాత్రేయుడు. మన లోపలికి అయితే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, కానీ 10,000 స్టెప్పులు ఎక్కడం అంటే ఈజీ ఏం కాదు. జరుగుతున్నాయి కరెక్ట్గా. ఇది కర్రలు పట్టుకుని ప్రేక్షకులు ఎక్కుతున్నారు. మాత్రం కూడా ఎక్కిపోతున్నాం. ఇవన్నీ షాప్స్ అండి. సో దిగిపోవడం ఈజీ, కానీ ఎక్కడైనా కొంచెం కష్టం. సో 7:30 మొదలయ్యాను. మరి ఏ టైంకి అయితే వస్తాను, అది రోజు మొత్తం కూడా ఒక దీనికోసం కేటాయించాను. సో మనకి దాదాపు 800కు పైగా మనకి హిందూ అండ్ జైన్ దేవాలయాలు అయితే మనకి కొండపై అయితే ఉన్నాయండి, గిర్నార్ హిల్స్. దత్తా మందిర్. సో 800 దేవాలయాలు ఈ గిర్నార్ హిల్స్లో ఉండమని మామూలు దేవాలయం కాదు, మొత్తం కవర్ అయిపోతాయి. చూస్తాను అను కవర్ చేసి అందరికీ 4-6 అవర్స్ అన్నారు, కానీ ఎన్ని హార్స్ అయ్యో మొత్తం కవర్ చేసి నేను వస్తాను కిందకి. కేవలం ఈ జునాగఢ్లో రూమ్ తీసుకుని కేవలం ఇది ఎక్కడానికని ఒక రోజంతా ఇదే చేసేసి రేపు ఇక్కడ నుండి ద్వారకా వెళ్తాను. అద్భుతం. ఓం నమ శివాయ్. సో మనకి మొదట వచ్చేది మనకి భావనాథ్ టెంపుల్, విచ్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. దాని తర్వాత మనకి మిగతావన్నీ వస్తాయి. ఇది ఇక్కడే అలిసిపోయారు. సో చాలా టేక్ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. పీకాక్స్ అక్కడ ఉన్నాయి, చూడండి కనిపిస్తున్నాయి మీకు నెమళ్ళు. చూడండి 1, 2, 3, 4 పీకాక్స్. నేను ఇలా దారాలలో మీకు ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తే ఈరోజుకి ఎక్కేటట్టే. సో చాలా అందమైన నెమళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. అదిగోండి నెమళ్ళు కరెక్ట్గా కనిపించింది, బ్యూటిఫుల్. అక్కడ నుండి కొంచెం వస్తున్నాయి. చిన్నపిల్లలు ఎక్కి పడేస్తారు, ఇది ఆల్రెడీ వెళ్ళి వచ్చేస్తున్నట్టున్నారు. ద హోలీ ప్లేస్ ఫర్ జైన్స్ అండ్ హిందూస్ అండి. సో జైన్స్ హోలీ ప్లేస్ ఎందుకంటే మనకి
జైన్స్ టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. దాంతో మనకి హిందువులకి అయితే దత్తాత్రేయ దేవాలయం, కూతురు షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక దేవాలయం. సో మొత్తం ఇక్కడ 5 పీక్స్ అండి. జై హనుమాన్, అంబాజీ ఒకటి, హాస్గఢ్, అనసూయ, కలిక, నెక్స్ట్ గురునాథ్, దత్తాత్రేయ దేవాలయం, గోకర్ణనాథ్, ఇలా 5 పీక్స్ ఉన్నాయి. మనం ఇండివిజువల్ ఒక్క పీక్కి వెళ్ళాలి. వానర వాసులు చాలామంది ఉన్నాయి. సో ఇది మన టైమింగ్స్ అనేది ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అండి. 7 తర్వాత మనకి ఈ ప్రాంతంలో ఎల్లూ చేయరు. సో డెఫినెట్గా ఇది మస్ట్ అండ్ షుడ్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే హిమాలయాల కన్నా పురాతనమైన సైట్స్ ఇవి. హోలీ సాక్రెడ్ ప్లేస్ వేర్ 800 టెంపుల్స్ వేర్ బిల్ట్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ హిల్. చూడండి, అక్కడికి వెళ్ళాలి మనం. సో భక్తులు ఎక్కుతూనే ఉన్నారు. మొత్తం ఎన్ని కోతులు చూడండి, దారిలో మనకు కోతులు. మనం వాటిని చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే ఏమైనా చూసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే మాత్రమే దాడి చేస్తాయి. పీలు చూస్తాం చూడండి చక్కగా. సో కొంచెం వెలుగులోకి వచ్చిన తర్వాత వద్దాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ చీకటి అయితే మీకు ఏం కనిపించదని చెప్పి స్టార్టింగ్ ఎండ్ పాయింట్ నుండి మీకు చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈ టైంకి అది బయలుదేరాను. చూడండి, మొత్తం అన్ని కోతులని మదర్వుడ్. కాకపోతే ఫోన్ చూపిస్తే ఫోన్ ఎత్తుకెళ్ళిపోవచ్చు. అదైతే జాగ్రత్త చూసుకోండి. ఏ చూడండి, లాగేసుకుంటున్నా. నా ఫోన్ కూడా లాగేసుకున్నా. అలాగా వస్తాయి అనుకుంటే నా ఫోన్ పట్టుకుని లాగుతున్నాయి. ఫోన్ జాయిగా అయిపోయేది. ఇదంతా ఇప్పుడు ఎక్కాలి. సో మెల్లిగా ఈరోజంతా కాలక్షేపం చేసాను. ఇది ఎక్కేస్తానండి. మొత్తం టేక్ చెట్లు ఇవన్నీ కూడా టేక్ చెట్ల మీద మనకి అద్భుతమైన టెంపుల్స్ అయితే నిర్మించడం అయితే జరిగింది. చూడండి ఎలా లాగేస్తున్నాయి చూడండి. సభ భస్మం అయిపోతున్నాయి నేను. డోలీ అంటారండి. మనకి 4000 కాస్ట్ చేస్తారు. డిపెండ్స్ అప్ ఆన్ ది వెయిట్. వీరికి మెచ్చుకోవాలి. అసలు ఇదంతా నడిచి చక్కగా వాళ్ళందరినీ తీసుకెళ్తారు. సో ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ. సో ఆవిడకి అద్భుతమైన ఈ దత్తాత్రేయ దేవాలయం, ఈ జైన్ దేవాలయాలు, మహోన్నతమైన అద్భుతమైన దేవాలయాలు దర్శనం చేసుకుందామని వచ్చినట్టుంది. సో మనకైతే అదే డోలీ అంటారు. మనకు 4000 ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ది వెయిట్. 70 కేజీలకి అబోవ్ అయితే మనకు 4500 ఛార్జ్ చేస్తారు. సో మోసే వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. మనం సింగిల్గా రావడానికి కష్టపడితే అలా ఆగి ఈ మహోన్నతమైన దేవాలయాన్ని దర్శనం చేసేటట్టు చేస్తారు. ఇంకా
భస్మాసురులో భస్మం అయిపోయేటట్టున్నాను. పైకి వెళ్తా, ఇంకా పైకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఇటువంటి శంకర దేవాలయం 10,000 ఎక్కాలంటే 1,300 స్టెప్స్ అయితే ఎక్కానండి ఇంకా అరగంటలోన. ఎనర్జీ అనేది చాలా కావాలి, బూస్టప్ అంతా చాలా ఎనర్జీ అయిపోతుంది. చూడండి చాలా బ్యూటిఫుల్. ఇంకా నేను కొండ సమీపంలోనే ఉన్నాను, ఇంకా వెళ్ళలేదు. పైకి వెళ్ళి ఆ వ్యూ అనేది చూపిస్తాను. ఇదిగోండి వేలునాథ్ 2,000 స్టెప్స్కి అయితే ప్రస్తుతానికి అయితే వచ్చాం. వేర్ ఇస్ ఫ్రమ్? ఓ జునాగఢ్, పోర్బందర్ పోస్టల్. సో ఇంకెలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. టైం అయితే పడుతుంది, ఇంక 8,000 నడాలి. ఇదిగోండి ఇక్కడ ఒక శివలింగం. సో ఇదిగోనండి కొంతవరకు అయితే వచ్చాను, ఇంకా వెళ్ళాలి 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 వెళ్ళాలి. ఇదిగో మా మిత్రులు. హాయ్, సే హాయ్. సో కొంతవరకు అయితే పర్వాలేదు, చక్కగా ఎక్కిసాను. ఇంకా దేవాలయాలు ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకు సుమారు గోపీచంద్ ఓకే. भगवान श्री राम के भैया, भगवान श्री राम को भैया. చుట్టూ దేవాలయానండి. బ్యూటిఫుల్. సో ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. స్లో మెల్లమెల్ల ఇస్తాను. ఇదిగో మనకు డోలి అంటే ఇదేనండి. 4,000 చార్జ్ చేస్తారు. అబో 70 kgs అయితే 4,500. సో ఇదిగోండి వీళ్ళతో నేను ప్రయాణం అయితే సాగిస్తున్నాను. ఎంతవరకు అవుతుందో తెలియదు. సో ఇదిగోండి మనకి మైథిలాజీ ఏమని చెప్తుందంటే, రామదేవి ఒక చేత్తో ఈ రాయి అంతా కూడా ఆపేసిందని చెప్తున్నారు. మరి వెళ్దాం, పైకి కొనసాగిద్దాం ప్రయాణం. చూడండి మనకి గిరినార్ అనేది అద్భుతంగా ఉంది. ఆ స్టెప్స్ అనేది అలా వెళ్ళి చూడండి సుమారు 10,000 స్టెప్స్. ఇలా మాట్లాడుకుంటూ మన వాళ్ళు అయితే కచ్చా మ్యాంగో చాక్లెట్స్ అయితే ఇచ్చారు చక్కగా. వాటితో అయితే వచ్చేసాను. చాక్లెట్స్, వాటర్ బాటిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సో మనం ముందుకైతే ప్రయాణిద్దాం. శ్రమంతా వాళ్ళదేనండి. చూడండి ఆవిడ చక్కగా వాళ్ళ పిల్లలతో కూర్చొని వస్తుంది, కానీ మోసే వాళ్ళది కష్టం అంతా. సో ఇది వీళ్ళకి కూడా ఛార్జెస్, చిన్నపిల్లలకి మోస్తారు దారిలో. 10,000 rupees. 1 step 1 rupee. సో అక్కడ నుండి మొదలయ్యాం. ఆ రూట్ అంతా ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా హట్స్ లాగా, అవన్నీ షాప్స్. దారిలో ఎక్కడైనా మీరు తాగాలంటే వాటర్ ఫెసిలిటీ అయితే అన్నీ ఉంటాయి. చక్కగా మీరు ఎక్కడైనా ఆగాలంటే ఆగేసి మెల్లగా 10 seconds బ్రేక్ ఇచ్చి స్టార్ట్ అయితే మీరు ఎక్కేస్తారండి. సో ఇదిగోండి ఇలా వెళ్ళాలి. 1 step 1 rupee అంట. సో అంటే 10,000 స్టెప్స్కి 10,000 రూపీస్. చాలా చాలా అద్భుతమైన ట్రెక్ అండి ఇదంతా. మొత్తానికి 3,500 ఎక్కాము. సోవాడి బాయ్ అంట. అదిగోండి అక్కడ ఒక దేవాలయం. ఇవన్నీ కూడా చాలా కష్టం అండి. అక్కడ చాలా ఓపిక మీద ఎక్కాలి. సో మెల్లగా ఎనర్జీ అనేది క్షీణిస్తుంది. ఇదిగోండి ఇక్కడ కొన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి లైన్గా వరుసగా దేవాలయాలు లైన్ చూపించేస్తాను. సంతోషి మాత, సంతోషి మాత బ్యూటిఫుల్ అండి. ఏంటన్నా వాయిస్ రావట్లేదు గట్టిగా అంటే ఎనర్జీ అనేది డౌన్ అవుతూ నేను ఇప్పుడు
వాయిస్ ఓవర్లు ఇవ్వట్లేదు. వైడిమా మాత and Mahakali. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గాడెస్ మహాకాళి. చాలా చాలా బాగున్నాయి దేవాలయాలు. అద్భుతమైన లొకేషన్. బా బ్యూటిఫుల్. And highest peak, then we go Guru Dattatreya. గురు దత్తాత్రేయ, Then Hanuman, Bajrangbali. బజరంగ బలి. సో కృష్ణ భక్తులు దత్తాత్రేయ భక్తులు అయితే ఎక్కేస్తున్నారు. ఫారెనర్స్ కూడా ఇద్దరు చూసాను, అసలు ఆగట్లేదు, ఎక్కడ లైన్ నడుచుకుంటూ పోతున్నారు. సో ఇవన్నీ మనకు వాటర్ స్టాల్స్, కోక్ టిన్లు ఇవన్నీ ఉన్నాయి. అలసిపోతుంది, నిమ్మరసం తాగండి, చాక్లెట్లు తినండి. సో చాక్లెట్స్ అయితే మీకు మౌత్ అనేది డ్రై అవ్వదు, అదే ప్రిఫర్ చేయండి. గుహ. సో ఇది మన దర్వాజా గేటు. మనకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే రోజు ప్రాక్టీస్ అండి, కింద నుండి వచ్చాడు. ఇదిగోండి చూడండి, రోజు ఇవి అమ్మడానికి దుప్పట్లు కింద నుండి మీద వరకు వెళ్తారు. సత్యం ఈరోజు లాస్టింగ్. Rudra. Which one? Arrow. Arrow. కాలుబైరు. Tell మొత్తానికి అయితే ఒక దగ్గరికి అయితే వచ్చామండి. కాలుబైరుడు నేమినాథ్. నేమినాథ్ అంటే మనకి జైన్స్. యా సో ఇవన్నీ కూడా మనకి జైన్ దేవాలయాలండి. సో నేమినాథ్ టెంపుల్కి అయితే వచ్చాం. ఒక పీక్ అయితే వచ్చాం, 4 పీక్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు అవుతాయి ఏం తెలీదు. సో ఇక్కడ నార్మల్గా చూపించేస్తాను. సో ఇవన్నీ కూడా జైన్ మందిర్స్. చాలా బ్యూటిఫుల్. సో లోపలైతే మన ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. అక్కడ ముందు గేట్ నుండి ఆపేస్తారండి, తీయొద్దని చెప్పి. ఇటువంటి అన్నీ కూడా చుట్టుపక్కల దేవాలయాలు. సో నీమ్నాథ్ టెంపుల్ అంటే మనకి జైన్స్కి సంబంధించినవి. ఇక్కడ బంచ్ ఆఫ్ ఆల్మోస్ట్ 16 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ పక్క నుండి కనిపిస్తుంది, ఏమో చూస్తున్నాను. ఉన్నాయి చాలా అద్భుతమైన జైన్ టెంపుల్స్. మన బంచ్ ఆఫ్ 16 జైన్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. స్కల్ప్చర్స్ కానీ ఇదంతా కూడా. చాలా అద్భుతం. ఇది ఒక దేవాలయం, లాలాజీ దిగంబర్ దెయ్యము జైన్. సో ఇలా మనకి దారంతా దేవాలయాలు, 800 దేవాలయాలు ఉన్నాయి. అద్భుతమైన పిలిగ్రిమ్ సైట్ ఇది. కాకపోతే నా అర్థమే కొంచెం ఇబ్బంది. సో మొత్తం చాలా దేవాలయాలు, హిమాలయాల కన్నా పొడవైన దేవాలయాలు. అంతా రోప్వే అక్కడ ఉంది. అంటే రోప్వే వరకు ఇప్పుడు మేము నడిచి పాదయాత్ర నడకతో అయితే వచ్చాం. మనోడు మనకి ఇన్స్పిరేషన్ అండి. చక్కగా అందరికి పదండి 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 అని చెప్పి చక్కగా ఎక్కించాడు ఇంతవరకు. చూడండి మొత్తం హోల్ సిటీ కనిపిస్తుంది. బా రోప్వే వరకు అయితే నేను వచ్చానండి. చాలా అద్భుతంగా ఉంది చూడండి. దత్తాత్రేయ దేవాలయం జైన్స్కి ఇది మహా పండగ. సో ఒక్క మహారాత్రి, మహాశివరాత్రి నాడు 5 రోజులకే 10 లక్షల టూరిస్టులు అయితే వస్తారు. 250 మిలియన్ రెవెన్యూ ఇది జనరేట్ అవుతుంది. మామూలు విషయం కాదు. ఎంతమంది వస్తే వేరే కరణ్ చూడండి, ఈ కర్ర ఇలా పాకుకుంటూ వచ్చేస్తున్నారు. మరి మెట్లు అంటే ఇలాగ వెళ్ళడం ఈజీ అండి. మరి మెట్లు అంటే చాలా కష్టం. బా ఇదే ఈజీ ప్రాసెస్. ఇదిగోండి రాళ్ళు అనేది ఒక ఆచారం అయితే మనకి తల్లికి కాయిన్స్ అన్ని అంటించుకున్నారు. ఒక ఆచారం. నేనైతే బాగా అలసిపోయానండి. అది లొకేషన్ అయితే బ్యూటిఫుల్.
ప్రిస్పేర్ అయిపోయిందా, వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి, అలాగ సమీపంకి వెళ్ళాలి. దత్తాత్రేయ మందిర్, దత్తాత్రేయ చాలా పైన గాలితో పాటు ప్రెస్పిరేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. సపా సోమనాథ్. Yeah, the temple I visited was big. జ్యోతిర్లింగ దేవాలయం. ఇదిగో ట్రైన్లో అయితే అంబాజీ మందిర్కి అయితే వచ్చాను. బా అంబాజీ మందిర్. ఇదిగోండి ఇదంతా అంబాజీ మందిర్. దర్శనం అయితే నేను చేసుకుంటాను. గిర్నార్ మ్యాప్ అంతా ఇక్కడ పెట్టారు. అంటే గిర్నార్ మ్యాప్, అంబాజీ టెంపుల్, జైన్ తిరుసార్, గురు గోరఖనాథ్, గురు దత్తాత్రేయ. ఇదంతా రూప్ టికెట్ కౌంటర్. ఇది ఈజీ ప్రాసెస్ మీకు. ఇదిగోండి అంబాజీ దేవాలయం నుండి గోరఖనాథ్ సమ్మిట్కి పీక్ అయితే వెళ్ళడానికి తయారయ్యాను. చాలా దూరం ఇది. మంచినీళ్ళతో అలాగా నడవాల్సి వచ్చిందండి. వాళ్ళైతే డ్రాప్ అయిపోయారు అంబాజీ దేవాలయం దగ్గర. మాకు ఇక్కడ నుండి దగ్గరేనే, మేము రోప్వేలో నెక్స్ట్ వచ్చేస్తామని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. సో వాళ్ళ పరిచయాలు కూడా చాలా అద్భుతమైన పరిచయాలు. గుజరాతీ మెల్లగా కొంచెం నేర్పించారు. సో ఇది మనకి పీక్ గోరఖనాథ్. ఏంటిది, కొండ లేకపోతే పర్వతమా? మీకు వ్యూ ఎలా కనిపిస్తుంది కానీ కొండ పై భాగం నాకు కనిపిస్తుంది చక్కగా. ఇదంతా కూడా లైటింగ్ అనేది ఉంది కానీ ఏంటి మొత్తం ఇవన్నీ పీక్స్ ఇవి ఎలా ఎక్కడం ఏంటి? బా ఫైనల్ అయితే గోరక్షనాథ్ దగ్గరికి అయితే వచ్చాను. ఎక్కడ ఏంటంటే ఇది గాలి ఎప్పుడైతే ఫోన్ ఎగిరిపోయేటట్టు అందుకే రాలేదు అన్న. ఎక్కడ లొకేషన్ చూడండి, చాలా అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్. మొత్తం బ్యూటిఫుల్. సో అదే దత్తాత్రేయ దేవాలయం అక్కడికి వెళ్ళాలంటే నేను అసలు హైయెస్ట్ పీక్. సో చాలా కష్టపడి అయితే ఇంకా సుమారు ఒక 1500 మెట్ల వరకు ఉన్నాయండి. కింద నుండి మీదకి వెళ్ళాలి, మీద నుండి కిందకి వెళ్ళాలి. ఇప్పటి వరకు అయితే అంతా నడిచాను కానీ బాగానే ఉంది. కానీ నాకు అల్టిట్యూడ్స్ అంటే కొంచెం ఎక్కడో కొంచెం భయం అనేది సంకుతాను. సో మరి ఇది ఎలా వెళ్ళాలో, ఎలా ఈ పరీక్ష దాటాలనేది తెలియట్లేదు. సో ఒప్పుకోవాలి, ఎందుకంటే నాకు కొంచెం అల్టిట్యూడ్ ముందు నుండి దాడానే. అది ఎందుకు అలా నాకు తెలియదు. కానీ చూడండి క్యాబ్స్ ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. సో అల్టిట్యూడ్స్ ఎవరికైతే భయం ఉందో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. అంటే నాకైతే కొంచెం దాడానే. మరి ఎలా ఈ అగ్ని పరీక్ష దాటాలని కొంచెం కిందకైతే చూడకుండా దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత మీకు ఇవన్నీ చూపిస్తాను. కానీ చాలా అద్భుతం. చూడండి మన ఈ స్టెప్స్ అన్ని కిందకి దిగాలి. దిగిన తర్వాత మళ్ళీ ఎక్కి ఆ దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళాలండి.
సో ఇది మనకి గోరఖనాథ్ దగ్గర నుండి అయితే పర్వాలేదండి, కొంచెం మెట్లన్నీ దిగిపోవాలి. చూడండి ఇదంతా ఎలా ఉందంటే మెట్లన్నీ దిగిపోవడం అయితే ఈజీగా దిగిపోతాం, కానీ మళ్ళీ స్వీమని మొత్తం అన్ని పీక్స్లో కల్లా మనకి ఒక గోరఖనాథ్ అయితే కొంచెం చల్లారిపడినట్టు ఉంటుంది, ఎందుకంటే దిగడం కాబట్టి. అది చక్కగా దిగేసి ఆ పైకి అయితే మళ్ళీ వెళ్తాను. సో దత్తాత్రేయ అంటే ఇంకెవరో కాదండి, ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ట్రై గాడ్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో మనకి గురువు ఆత్రి అనసూయకు పుట్టిన బిడ్డ. సో మనకి త్రిమూర్తులు మేనిఫెస్ట్ అయ్యి ఒక బాల్యుడి రూపంలో ఈ ఇద్దరు సేజెస్కి అయితే జన్మిస్తారు. సో దత్తాత్రేయ కూడా చాలా పెద్ద సేజ్ ఫిలాసఫర్. సో దత్తాత్రేయ దేవాలయం. సో అందుకే మనకి దత్తాత్రేయులు ఎప్పుడు కూడా కనిపిస్తే చూడండి, మనకి ట్రై గాడ్స్ లాగా 3 హెడ్స్ అయితే ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో ఈ కిందకి దిగడం కూడా కష్టంగానే ఉంది. రేపు ఉంటుందండి నాకు ఏమి ద్వారకా ఇది టెంపుల్కి వెళ్తానేమో, కానీ ఇది దిగిపోవడం అయితే ఈజీగా ఉంది. పోనీ అట్లీస్ట్ దిగడం అయితే దిగలుస్తున్నాం, కొంతవరకు సేవ్ అయింది. ఇది కూడా ఎక్కడం అయితే అదొక పెద్ద యాత్ర. సో ఇది దిగడం అయితే ఈజీగా, మళ్ళీ ఇదంతా ఎక్కాలంటే మనకి సులువేం కాదు, మొత్తం అంతా కూడా ట్రెక్కింగేనే. సో దత్తాత్రేయ దేవాలయం అంతా పైన శిఖరంలో మనకి ఆ దత్తాత్రేయుడు ఇక్కడ మెడిటేట్ చేసేవారు. సో వెళ్దాం. ఇంతవరకు వచ్చి ఇక్కడి వరకు దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళకపోతే బాగోదు, వెళ్తాను. సో కిందకి వెళ్తాను. కిందకి వెళ్ళిన తర్వాత మన పైకి వచ్చేటప్పుడు కిందకి దిగేటప్పుడు చక్కగా అంతా చూపిస్తాను. సాయంత్రం 7 గంటల వరకు అన్నారు కాబట్టి నాకు టైం అనేది చాలా ఉంది, కానీ ఇదే సుమారు గంటన్నర తీసుకోవచ్చు నేను. సో టైమర్ పెట్టి వెళ్తాను. ఏంటిదంతా కూడా మామూలు హిల్స్ కాదు, హిమాలయాల కన్నా పురాతనమైన హిల్స్ అంటే మామూలుగా లేవండి. ఇది తెల్లారి 7 గంటల నుండి అలా ఎక్కితే లాస్ట్ శివర్ సమీపం దగ్గరికి అయితే వచ్చాను. అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ మొదలవుతుంది. అక్కడ నుండి మళ్ళీ 700 స్టెప్స్ మళ్ళీ నడవాలి. చూడండి ఇక్కడ మనకి రాయి మీద రాయి వేస్తారు కదా, రాయి మీద రాయి అంటే మనకి అన్ని విషెస్ నెరవేరాలని చెప్పి రాయి మీద రాయి వేస్తారు. సో మహేంద్రగిరి కొండలో కూడా మీకు చూపించాను అదే. అండి హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో మనకి 367 ఆల్టిట్యూడ్లో మనకి గోరక్షనాథ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ నుండి మళ్ళీ కిందకి దిగి దత్తాత్రేయ దేవాలయంకి అయితే ఎంట్రన్స్లోకి వచ్చాను, దేవాలయంలోకి రాలేదు. ఇక్కడ నుండి మన ప్రయాణం మళ్ళీ మొదలు పెడదాం. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ దగ్గర నుండి గోరక్షనాథ్ దగ్గర నుండి నేను దత్తాత్రేయ దేవాలయంకి అయితే వచ్చాను. సో ఈ దేవాలయం ఎంట్రన్స్ ఇది. ఇదంతా మనకి చూడండి చాలా అద్భుతంగా ఉంది. అది అక్కడ గోరక్షనాథ్ ఉంది, అది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ పాయింట్ ఇన్ గుజరాత్ అండి, ఎంటైర్ గుజరాత్లో. సో దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయాన్ని దర్శించుకొని మన ఈ అద్భుతమైన ట్రెక్కింగ్ అనేది సంపూర్ణంగా పూర్తి అయితే జరుగుతుంది. సో పైకి వెళ్తేనే కొంచెం దడ, ఇది గోడలు కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం భయం అనేది వేస్తుంది. లేకపోతే పెద్దగా ఉంటే పర్వాలేదు, కానీ చిన్నగా ఉన్నాయి. సో కంగారు ఏమి లేదండి, మీరు ఒలింపిక్స్కి రన్నింగ్ రేస్కి అయితే ఏం వెళ్ళట్లేదు. చక్కగా మీ టైం అనేది తీసుకొని చక్కగా కాల్ అనేది బ్రేక్ అయితే ఇవ్వకండి. మీరు అది కాల్ అనేది రిలాక్సేషన్ మోడ్లో ఉన్న ఒక 15-20 సెకండ్స్కి మళ్ళీ మీరు ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి. 10,000 స్టెప్స్ అంటే మామూలు విషయం కాదండి. నేను చక్కగా ఈ అద్భుతమైన రోప్వే కూడా వాడుకుంటా కాలినాడకలతో పొద్దున్నే దెబ్బ కూడా తగిలిపోయింది, కరెక్ట్గా గోరు ఎక్కిపోయింది. ఆ గోరు మంటతో మళ్ళీ ఇదంతా వచ్చాను, అసలు చేయగలనా లేదో అనుకున్నాను. సో ఇంతవరకు నేను రావడం అనేది అసాధ్యం అనుకున్నాను, ఎందుకంటే ఆ పొద్దున్న హోటల్ నుండి బయటకు వచ్చేటప్పుడు గోరు ఎక్కిపోయింది. షూస్ అనేది వేసుకోండి, ఎందుకంటే దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం షాక్స్లో షూస్ తీసేసి లోపలికి వెళ్ళినా కూడా ది స్ట్రైక్ పుణ్యం అయితే వస్తుంది, కానీ మనం
సూదుల్లా ఉన్నాయి రాళ్ళు కూడా, చాలా ఆల్టిట్యూడ్ ఉన్నాయి కాబట్టి ఈ ఈగలు కూడా ఈ చూడండి ఇంత ఆల్టిట్యూడ్లు కూడా ఈగలు ఉన్నాయి. సో దత్తాత్రేయ దేవాలయం ఎంట్రన్స్కి అయితే వచ్చాను. సో ఆ పైకి అయితే వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకొని మీకు ఇంకా నీట్గా సాయంత్రం పూట అయితే ఏటేటి ఉన్నాయని మీకు తెలియజేస్తాను. సో అంటే దాన్ని స్టేట్ ఉండండి. సో వచ్చేటప్పుడు మాత్రం స్నాక్స్ అయితే ఇబ్బంది పడనవసరం లేదు. మీకు బయట ఫుడ్ కావాలి అనుకుంటే ఇక్కడ చాలా స్నాక్స్, కోక్ టిన్లు, మీకు అన్ని రకాల తినే సదుపాయాలు ఇవన్నీ కూడా అమర్చారు. సో వాటర్ అనేది ప్lenty ఆఫ్ వాటర్ తాగండి, తీసుకురండి. సో చక్కగా మనకి చాక్లెట్స్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే చాక్లెట్స్ ఇక్కడ లేవు కాబట్టి చాక్లెట్స్ అనేవి అది మనకి మౌత్ అనేది డ్రై అవ్వట్లేదు. నాకైతే అక్కడ కనిపించే వాళ్ళు మాధవపూర్ వాళ్ళైతే చాక్లెట్స్ ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. ఇంకొక చాక్లెట్ ఉంది. నా ప్లాన్ ఏంటంటే నేను ఈ పైన ఉన్న ట్రెక్కింగ్ అంతా ఈ చాక్లెట్స్ పూర్తి అవ్వకముందే నేను ట్రెక్ అయిపోవాలి. దిగడం అయితే దిగిపోతాను కానీ నోరు డ్రై అయిపోతుంది, వాటర్ లేదు మెయిన్. ఇప్పుడు ఇక్కడ ఈ సమీపంలో మనకి గోరఖ్నాథ్ దగ్గర నుండి ఈ సమీపంలో వాటర్ అనేది ప్రజెంట్ ఎక్కడ అమ్మట్లేదండి. బహుశా ఇంతవరకు రాలేకపోవచ్చు. ఏ కారణమని వాటర్ అనేది తెచ్చుకోవాలి. సో దత్తాత్రేయ దేవాలయం అనేది చాలా వరకు నేను చిన్న దేవాలయం ఉన్నాయన్నాను కానీ ఇదేంటి నాయన ఇంకా 10,000 స్టెప్స్లో బుష్ ఈజ్ ఆన్ 9,575. ఇంకా 250 స్టెప్స్ అనేది నేను ఎక్కాలండి. దేవుడు సంకల్పం ఇవ్వాలి ఇంకా కొంచెం. రేపు బుష్ పదరా పొద్దున్న 7 నుండి ఎక్కుతూనే ఉన్నాను. హర హర మహాదేవ, దత్తాత్రేయ, శంభో శంకర, పరమ బ్రహ్మ విష్ణు. ఈ గుజరాతీ వాళ్ళు అయితే ఎంత చక్కగా ఏం ఎనర్జీ అండి వాళ్ళది. టప్పి అని ముసలోలే, మరి రోప్ వేయలేదు, తొక్కలేదు, డైరెక్ట్ వచ్చేస్తున్నారు. 250 లెట్స్ కౌంట్ డౌన్. తమ్ముడు నువ్వు ఎక్కలేవనేస్తున్నారు. 250 అలా అంటున్నారు కానీ 250 కాదు, 700 అని కొంతమంది అంటున్నారు, 1000 అని కొంతమంది అంటున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నేను విన్నాండి. ఆ దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళి అక్కడ అయితే ఫోటో దిగి ఆ ఫోటో మీకు చూపిస్తాను. లేకపోతే మీరు అనుకుంటారు ఈ బుష్గాడు దేవాలయంకి వెళ్ళకుండా ఎక్కడుంటే ఫోటో తీసేసాడు ఏమో అనుకోగలరా. వీడియో కూడా తీస్తాను, సెల్ఫీ వీడియో. అమ్మ ఓం నమ శివాయ, హర శంకర, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఆల్టిట్యూడ్ చూడండి, పైకి ఎత్తే అంతే. ఫోను కదులుతుందంటే అర్థం చేసుకోండి, కదులుతుందంటే గాలికి. ఎంత దూరమైనా వదలను, టైం తీసుకొని చక్కగా దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయాన్ని చూసి మీకు అద్భుతమైన దేవాలయం చూపిస్తాను. సో డెఫినెట్లీ జునాగఢ్కి వస్తే ఈ ప్రదేశం అనేది మీరు వదలకండి. చూడండి, బ్యూటిఫుల్ మౌంటైన్స్, అమేజింగ్ రాక్స్. సో పోలీస్ ఆఫీసర్స్ మనకి అక్కడ వీడియో తీసుకో బయట, కానీ లోపల దేవాలయాలు మాత్రం ఫోటో తీయొద్దని చెప్పారు. సో ఓకే సార్ అని చెప్పాను. ఇంకా ఆ శిఖరంకి వెళ్ళాలి. వాటర్ లేదు, వాటర్ అయిపోయింది. అక్కడ అడిగితే తాగడానికి ఇస్తున్నాడు కానీ బాటిల్ ఇవ్వట్లేదు. బ్రదర్, హౌ మెనీ స్టెప్స్? హౌ మెనీ? 15-20 minutes. 15-20 minutes. That's the last one. That is the last one. Thank you, brother. సో అదే నాకు కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద లాస్ట్ వన్. సో ఫైనలీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం, అంటే ఫైనల్ ఏంటి అది చూడడానికి అలా కనిపిస్తుంది, ఒక అపరాధం పడుతుంది నాకైతే. ఓం నమ శివాయ. సో గిన్నార్కి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదండి ఈరోజు. సో ఇది ఒక్కటే కవర్ చేద్దామని చూశాను. మరి ఎందుకంటే మరి ద్వారకాలో మరి ఎనర్జీ చాలదు మరి నాకు. ఓం నమ శివాయ.
సో ఫైనలీ దత్తాత్రేయ దేవాలయంకి అయితే వచ్చానంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. కాకపోతే విపరీతమైన గాలి. సో ఫోన్ పట్టుకున్నా కూడా భయం వేస్తుంది. ఓం నమో నారాయణ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్యూటీ ఎట్స్ చూడండి ఎంత హైట్లో ఉన్నాను. సో క్యాప్ ఎందుకు పెట్టుకోవట్లేదు, క్యాప్ ఎగిరిపోతుంది. చీర్స్. సో ఫైనల్ ఇదిగోండి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంత పాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా దత్తాత్రేయకి 3 గొర్రెలతో బొట్టు అయితే దొరకలేదు. ఎక్కడైతే వీడు అక్కడ ఆగిపోయారు, మిత్రులు అన్నది అక్కడ ఆగిపోయారు. కానీ నేను చాలా ఉపయోగం పట్టుకొని పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ అయితే అలాగే చక్కగా ఇక్కడైతే వచ్చి కవర్ చేశాను. క్యాప్ అయితే ఎగిరిపోతుంది. అదే మెయిన్ స్టైల్ మళ్ళీ అనుకోగలరు. ఇంటి కూర్చు మళ్ళీ కొండ ఎక్కే స్టైల్ అని. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్. మహేంద్రగిరి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా చాలా బాగుంటుంది. చూడండి చాలా బ్యూటిఫుల్. సో నేను చక్కగా అన్ని పాయింట్స్కి అయితే సమ్మిట్స్కి అయితే వచ్చానండి. అంబాజీ సమ్మిట్కి వచ్చాను, దాని తర్వాత గోరక్షనాథ్. మనకి ఇక్కడ చెప్తున్నా కానీ దత్తాత్రేయ హైయెస్ట్ పాయింట్ అని, హైయెస్ట్ పీక్ అంటే మనకి గోరఖనాథ్ అండి. అంతా ఇప్పుడు దిగాలి, దిగడం అయితే మళ్ళీ ఈజీ అని దత్తాత్రేయ దేవాలయం దిగి మన గోరక్షనాథ్ మళ్ళీ ఎక్కాలి. అదే బ్యూటీ. సో చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో ఇలా ఉంటే నాకు ఇష్టం, కానీ గాలి విపరీతం కాబట్టి చెప్పాలి. సో మొత్తానికైతే దత్తాత్రేయ దర్శనం అయితే చేసుకుని పైకి అయితే వెళ్ళిపోతున్నాను. గోరఖనాథ్ అది ఒక్కటేనే. ఆ ఒక్క దేవాలయం దాటామంటే అక్కడ రావడం ఒక ఎత్తు అయితే, అక్కడ నుండి దిగిపోవడం పర్వాలేదు. దత్తాత్రేయకి వెళ్ళడం అది ఒక ఎత్తు. మన దత్తాత్రేయ దిగిపోవడం పర్వాలేదు. గోకర్ణనాథ్కి ఎక్కి మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ అంబాజీకి ఎక్కిన తర్వాత అంబాజీ దేవాలయం దగ్గర చాలామంది అయిపోతారు, రారు. ఎందుకంటే అక్కడ వరకు నడిచి చాలామందికి శక్తిహీనులు అయిపోతారండి. ఇదిగోండి, నేనైతే మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు కాబట్టి చక్కగా చివరి అంచుల వరకు వెళ్ళాను. నాకు కాకపోతే కొంచెం టైం ఉండాలి. టైం తీసుకొని నేను ఎక్కేస్తాను. మీకు ముందే నేను చెప్పాను, పర్వతాలు కొండలు ప్రాంతాలని కాదు, నాకు టైం అనేది నాకు ఉంటే చక్కగా నేనైతే అందరూ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చెప్పాను, అన్నా నువ్వు వెళ్ళలేవన్నా నీ వల్ల కాదు, నడిచి కింద నుండి వచ్చేసావు అన్నారు. కానీ చక్కగా కింద వరకు వెళ్ళి బ్యూటీ. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సాయంత్రం అయితే ఇంకా బాగుంటుందండి. చూద్దాం మరి ఎంతవరకు మన ప్రయాణం మనకి శివదేవాలయం దగ్గరికి వచ్చేస్తే చాలు. సో కామెడీ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి చూడండి టిల్లు జారి పడిపోతే పరిస్థితి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను కిందకి. బెస్ట్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఎన్నో అంటే కొన్ని ఎక్కాను, కానీ ఇప్పుడు నేను ఎక్కిన దాంట్లో గిర్నార్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ట్రెక్. 1:30 అవుతుంది. మధ్యాహ్నం కొంచెం వర్షం వచ్చినా బాగుండేదేమో. ఎప్పుడు నేను సడన్గా పడిపోద్దా, కానీ అదిగోండి ఆ ఒక్క పాయింట్. కానీ అదే మనకు అంబాజీ టెంపుల్, అది ఒక్కటి కానీ వెళ్ళిపోతే ఇప్పుడు చక్కగా దిగిపోతాం మిగతాదంతా. ఇది దత్తాత్రేయ దేవాలయం అండి. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ గోరఖనాథ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఉన్న అంబాజీ దేవాలయంకి వెళ్ళిపోతే మనకి దిగిపోవచ్చు మిగతాదంతా. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది మనకి అంబాజీ టెంపుల్ అండి.
సో చాలామంది అయితే ముసలి వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడో ఇద్దరు ముగ్గురు డోలీలో వచ్చేయడం చూశాను, కానీ చాలామంది అందరు నడుచుకుంటూ వచ్చి ఆ పుణ్యం అనేది కట్టుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎన్ని రోప్ వేలు వచ్చినా కూడా మన శక్తిని దేవుడు చూడడు, మన ఓపికని శ్రమని గుర్తు చేసుకుంటాడు. బా, అక్కడ ఒక లేక్ కూడా ఉందండి, దామోదర్ లేక్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఎంత దూరం నుండి చూపిస్తే ఏందన్నా ఎక్కడ నుండి చూపించేస్తారు అంటారు. సో ఇది మనకి అంబాజీ టెంపుల్ ఎదురుగా చాలా చాలా బాగుంది. ఎదురుగా గోరఖనాథ్ పీక్ ఉంటుంది. ఆ పీక్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తే మనకి దత్తాత్రేయ దేవాలయం అయితే వచ్చేస్తుందండి. సో చక్కగా అంబాజీ దేవాలయం నుండి మనకి అద్భుతమైన వ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి, బంచ్ ఆఫ్ జైన్ టెంపుల్స్, మొత్తం జునాగఢ్ అంతా కనిపిస్తుంది. ఇదంతా రోప్ వే అండి, ఇక్కడ వరకు మీరు రావచ్చు. బ్యూటిఫుల్. సో మరి దిగడానికి ఎంత టైం పడుతుంది, ఒకసారి టైం రాన్ చేసుకుని దిగాలి. కనీసం ఏదో ఒక విధంగా ఎంత టైం తీసుకున్నాం మంది కాదు ఇంపార్టెంట్, దేవుడిని ఎక్కే మా దర్శనం చేసుకుందా అంతే ఇంపార్టెంట్. సో ఇదిగోండి, ఇక్కడ అయితే 2 మందిర్లు ఉన్నాయి. సో ఇది దిగడం ఈజీ అనుకుంటుంది, దిగడం కూడా ఈజీ ఏం లేదండి, దిగడం కూడా చాలా కష్టం. అంబాజీ దేవాలయం వరకు వెళ్ళి ఆగిపోతారండి. ఇంకెప్పుడైనా రోప్ వే కానీ ఇవన్నీ కానీ సెట్ అయితే, ప్రజెంట్ అయితే రోప్ వే లేదు కాబట్టి పర్వాలేదు. రోప్ వే సెట్ అయితే రోప్ వేలో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు వీళ్ళందరూ. సో మోహన్నాథ్ మెయిన్ జైన్ దేవాలయాలు ఇవన్నీ కూడా ఇక్కడ పక్క కనిపిస్తుంది కదా, నీమ్నాథ్ టెంపుల్, ద హోలీ సాక్రెడ్ ప్లేస్ ఫర్ జైన్స్. సో ఇది మనకి ఈ దేవస్థానాలన్నీ కూడా రీబిల్ట్ అయితే చేయడం జరిగింది బై సజన, ద గవర్నర్ ఆఫ్ సౌరాష్ట్ర, ఇన్ 1129 సెంచరీ అండి. సో నాకైతే చాలా ఓపిక అనేది ఈరోజు మరి ఇంకే ప్రోగ్రాం పెట్టుకోనండి. సరే, నేను స్వామినారాయణ మందిర్కి జూనాగఢ్లో 2 ప్యాలెస్కి వెళ్ళాను. సో టైం అనేది 2:30 అవుతుంది. సో ఒక పావు గంట స్లీప్ వేసాను. ఇంకో దగ్గర కూడా నాకు వెయ్యాలని ఉంది, బాగా నిద్ర వచ్చేస్తుంది, ఏమీ తినలేదు. ప్రైజెస్ అని ఇక్కడ ఏం కొనాలన్నా కూడా అన్ని డబుల్ రేట్లు అండి. థమ్స్అప్ 20 రూపాయలు అయితే ఇక్కడ 40 రూపాయలు, చాక్లెట్ 10 రూపాయలు అయితే 20 రూపాయలు. సో అన్ని డబుల్ రేట్స్ ఉంటాయి. సో అదైతే చూసుకోండి. చూడండి, మోర్ బ్యూటిఫుల్ వ్యూ. జైన్స్ దేవాలయం చాలా అద్భుతంగా కనిపించింది. సో బయట నుండి అయితే ఈ భాగం అంతా మనం తీసుకోవచ్చు. తీర్థనాక 800 సంవత్సరాలు ఇక్కడ మెడిటేట్ అయితే చేసి తను ఇక్కడే మరణించాడండి. దేవాలయం అద్భుతం. లోపల కొన్ని వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. తప్పక మిస్ అవ్వకండి అండి మీరు జునాగఢ్ వచ్చేటప్పుడు. గిర్నార్ హిల్స్ విజిటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో దత్తాత్రేయ దర్శనం చక్కగా చేసుకొని కిందకి వెళ్ళి, కింద సమీపంలో ఉన్నానండి. చక్కగా మీరు ఆ జైన్స్ దేవాలయాలు ఉంటుంది కదా, నీమ్నాథ్ టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర సమీపంలో కింద కాసేపు ఈ చెట్టు దగ్గర, అందమైన చెట్టు దగ్గర కూర్చుందామని చెప్పి కూర్చున్నాను. చాలా అద్భుతమైన ట్రెక్ అండి. నేను స్టార్టింగ్ ఏమన్నానంటే, నాకు దేవుడికి మధ్య ఇది జరుగుతున్న వారు, ఆ వారిలో నేను నెగ్గుతాను, ఆ దేవుడు నెగ్గుతాడా అంటే ఖచ్చితంగా దేవుడే నెగ్గాడు. ఎందుకు ఈ మాట అంటానంటే, నేను కొంతవరకు గోరఖ్నాథ్ ఆల్టిట్యూడ్ వరకు వెళ్ళాను, నాకు ఏమి అనిపించలేదు, చక్కగా వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్ అయ్యింది, ఎందుకంటే అది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ కదా, 36 ఫీట్ పైనే ఉంది. ఆ ఆల్టిట్యూడ్కి వెళ్ళి కొంచెం నర్వస్ అయ్యాను. మళ్ళీ నేను అనుకున్నాను, దత్తాత్రేయని ఎలా అయినా నేను చూడాలనుకున్నాను. గోరఖ్నాథ్ నుండి దత్తాత్రేయకి, మళ్ళీ ఆ గోరఖ్నాథ్ నుండి కిందకి దిగి మళ్ళీ దత్తాత్రేయ సమీపంలో నుండి మళ్ళీ ఎక్కాలండి స్టెప్స్. ఇప్పుడు 100-200 అంటే పర్వాలేదు, ఇక్కడ ప్రతి దగ్గర కూడా 600, 700, 800, 900 స్టెప్స్ ఉన్నాయి. సో అవన్నీ దాటుకుంటూ దత్తాత్రేయకి ఇంకొక 200 మీటర్లు ఉండేటప్పుడు మళ్ళీ భయం వేసింది నాకు. ఎందుకంటే భయం వేసింది అంటే, అంత తుఫాన్ లాంటి గాలి అండి. నా బ్యాగే నేను ఎప్పుడు పెట్టుకుంటా, నా బ్యాగ్ అటు వెళ్ళిపోతుంది అంటే అర్థం చేసుకుని, ఫోన్ అటు వెళ్ళిపోతుంది, బ్యాగ్ అటు వెళ్ళిపోతుంది.
ఈ మరి ఇక్కడ నుండి ఫోటో తీసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే ఒక అమ్మాయి, ఆ అమెరికన్ అమ్మాయి లిండా అనే అమ్మాయి వచ్చి చక్కగా దత్తాత్రేయం దర్శనం చేసుకుని కిందకు వచ్చి, ఇది ఇక్కడ వరకైనా ట్రెక్ అని అంటే, అవును ఇక్కడ వరకే ట్రెక్ అండి, ఇది లాస్ట్ పాయింట్ అని అంటే, చాలా అద్భుతంగా ఉందని, దేవాలయం చాలా అద్భుతంగా ఉందని చెప్పింది. సో ఆవిడ చెప్పడంతో మళ్ళీ ఫారెన్ అమ్మాయి, క్రిస్టియన్ నుండి ఫాలో అవుతున్న అమ్మాయి చక్కగా దత్తాత్రేయ దర్శనం చేసుకొని నేను చేయకపోవడం ఏంటి అని చెప్పేసి మళ్ళీ తనే నాకు ఇన్స్పిరేషన్ అయ్యి మళ్ళీ నేను దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ తండ్రిని అయితే దర్శించుకున్నాను. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. చేయి నొప్పి వచ్చేస్తుంది. సో నేను ఎన్నో మౌంటైన్స్ ఎక్కాను, కానీ మనకి గిర్నార్లో, జునగఢ్లో ఉన్న గిర్నార్ మౌంటైన్స్ అనేది చాలా అద్భుతమైన హిల్స్. చక్కగా అందరూ వచ్చి మనకి దాదాపు 6 సమిట్ల దాకా ఉన్నాయి, కానీ మన గూగుల్లో ఏమంటే 5 సమిట్స్ మాత్రమే ఉన్నాయని చెప్తారు. సో చాలా అద్భుతమైన ట్రెక్స్. మనకి 10,000 మెట్లు అనేది కింద నుండి మనం పైకి వెళ్ళాలి. అది మనకి దత్తాత్రేయ దేవాలయం వరకు 10,000 మెట్లు అండి. మళ్ళీ ఆ 10,000 మెట్లు ఎక్కిన తర్వాత 10,000 మెట్లు దిగాలి. సో మీరు ఊరికనే మీరు వాటర్ బాటిల్స్ ఇక్కడ కొనుక్కోవాలంటే పర్లేదు, మనకు వాటర్ అయితే అమ్ముతారు కాబట్టి అదైతే మనకు 10 రూపీస్, బాటిల్లో నింపడానికి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎడిషనల్గా మీరు నీళ్ళు తాగాలంటే చక్కగా ఫ్రీగానే తాగొచ్చు, ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు. కానీ వాటర్ బాటిల్లో పట్టాలంటే 10 రూపీస్ అండి. స్నాక్స్కి వచ్చేసి మళ్ళీ మిగతా విషయాలకు వచ్చేసి అయితే చాలా ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. అన్ని డబుల్ ప్రైజ్లేనే. మనకు థమ్స్అప్ 40 రూపాయలు అయితే 80 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. సో నేనైతే ఓన్లీ మంచినీళ్ళు తాగాను. నిజంగా చెప్పాలంటే ఒక మిక్సర్ అయితే ఒక 50 రూపాయలు తీసుకున్నాను. వాటితోనే పైకి ఎక్కాను. ఆ మిక్సర్ కూడా తీసుకొని అనుకున్నాను, కానీ మీకు చూపించాను కదా, మనకి మాధవపూర్ వ్యక్తులు అయితే వచ్చారు కాబట్టి ఆ వ్యక్తులు కోసమని నేను చక్కగా తీసుకొని వాళ్ళతో హ్యాంగ్అవుట్ అవుదామని చెప్పి కాసేపు అయితే హ్యాంగ్అవుట్ అయ్యాను. అంబాజీ దేవాలయం దగ్గర మనకి హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అనేది మనకి గోరఖ్నాథ్. ఆ గోరఖ్నాథ్ దగ్గర నుండి మనకి కిందకి వెళ్ళి మన పైకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. అక్కడ 200 మీటర్ల దగ్గర కొంచెం అయితే విపరీతమైన గాలి ఉంది. కాకపోతే మనకు అక్కడ కొంచెం ఫెన్సింగ్ అనేది వేశారు, ఎందుకంటే నాకు తెలిసి ఆ ఉద్దేశంతోనే వేసి ఉండొచ్చు. అక్కడికైతే నేను చక్కగా వెళ్ళి దత్తాత్రేయ అద్భుతమైన దేవాలయం అయితే దర్శనం అయితే అవుతుందండి. మనకి కేవలం మనకి జైన్ దేవాలయం కొన్నిటికైతే తలుపులు వేస్తున్నారు, అన్నిటికైతే దర్శనం కాదు. నాకు మెయిన్ జైన్ దేవాలయం నేను టెంపుల్కి అయితే అక్కడ దర్శనం అయితే జరిగింది, కానీ మిగతా దేవాలయం అయితే దర్శనం అయితే జరగలేదు. సో ఈ ట్రెక్ అనేది మనకు 4 గంటల నుండి 5 గంటలు అయితే మనకు పడుతుందండి. అంటే ఎవరు ఓపిక వాళ్ళది, మీరు రెస్ట్ తీసుకునే బట్టి. సో మీరు ఎక్కడం ఎంత కష్టమైనా కూడా దిగడం కూడా అంతే కష్టం. మీరు ఎక్కిపోయాం కదా, మరి దిగిపోయేటప్పుడు ఉత్సాహంగా దిగిపోతాం అని అంటే అది ఖచ్చితంగా అది రాంగ్. అది మీరు దిగేటప్పుడు నేను కూడా దిగుతున్నాను, కానీ చాలా టైం అయితే పడుతుంది. దిగడానికి కూడా మనకు 1.5 hour అయితే పడుతుంది. సో 1.5 hour అయితే మనకు పడుతుంది. మనకి షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు బాత్రూమ్స్ అయితే మాత్రం నాకైతే ఎక్కడ కనిపించలేదు. నేను జనరల్గా ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటాను కాబట్టి తీసుకొని నిజంగా చెప్పాలంటే ఒక చాయ్, వాటర్ అయితే తాగుతాను మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే, నైట్ అయితే ఫుల్గా తింటాను. మీకు చూపించిన ఫుడ్ అంతా కూడా మీరు నైట్ తిన్న ఫుడ్ అయినా ఇప్పుడు మార్నింగ్ అయితే ఎప్పుడు ఎక్కువగా తీసుకోను, రేర్గా తీసుకుంటాను. చాలా అద్భుతమైన ట్రెక్ అండి. ఈ పీపుల్ విల్ అబ్సల్యూట్లీ లవ్ హూ ఆర్ రియలీ ఇన్ టు ట్రెక్కింగ్. దిస్ విల్ ఇట్స్ అవుట్బ్లోస్ ద బ్యూటీ ఆఫ్ ది నేచర్. అక్కడ నేను మనకి గోరఖ్నాథ్ దేవాలయం దగ్గర నుండి దత్తాత్రేయ దేవాలయం ఉంది. చాలా అద్భుతం ఆ మూమెంట్ అంతా కూడా. ఇంకా ఇది చలికాలంలో వస్తే ఇంకా బెటర్. నాకు తెలిసి నేను ఇప్పుడు నార్మల్గా నా ప్రయాణంలో నేను స్టార్ట్ చేశాను కాబట్టి డెఫినెట్గా ఐ వాంటెడ్ టు డూ దిస్ ట్రెక్ అని చెప్పే ఉద్దేశంతో నేను ఐ హ్యావ్ completely done this trek. If not, I would have preferred the dates on మహాశివరాత్రికి అయితే చాలా ప్రజలు అనేది ఇక్కడికి రావడం అయితే జరుగుతుందండి. సుమారు 5 రోజుల్లో 250 million ఇండియన్ మనీలో మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందంటే 10 lakh పీపుల్ విజిటర్స్ వస్తారు ఒక 5 రోజులు. అంటే మామూలు విషయం కాదు. సో మరి దత్తాత్రేయ దేవాలయం అంటే మనకి బ్రహ్మ విష్ణు ట్రైగాడ్స్ కలిపితేనే దత్తాత్రేయ తనకు తాను మేనిఫెస్ట్ అవుతూ ఒక బాల్యుడి రూపంలో జన్మించడం అయితే జరుగుతుంది. మనకి మహర్షి ఆత్రి అండ్ అనసూయ గారికి, వాళ్ళిద్దరు కూడా మనకి గ్రేట్ సెయింట్స్ అండ్ ఫిలాసఫర్స్. చాలా పుణ్యభూమి ఇదంతా కూడా. నేను ఎన్నో మౌంటైన్స్ ఎక్కాను, కానీ దిస్ విల్ గివ్ యూ ది బెస్ట్. అంటే మీరు ఒక ఎగ్జామ్ పాస్ అయినట్టే, ఎందుకంటే ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మీరు 0 నుండి స్టార్ట్ అయ్యి 10,000 వరకు వచ్చి మళ్ళీ 10,000 నుండి మళ్ళీ 0 వరకు వెళ్ళాలంటే సుమారు మీరు 20,000 స్టెప్స్ అనేది మీరు ట్రెక్ చేయాల్సి వస్తుంది. మీరు రోప్ వేస్ అయితే ఉన్నాయి. సో రోప్ వేస్ ఉన్నాయి, డోలీస్ ఉన్నాయి. మీకు మెట్ల ద్వారా వెళ్ళాలంటే డోలీస్ అయితే ఉంటాయి. వాళ్ళైతే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెయిట్ అండ్ ఆల్. వాళ్ళకి ఛార్జ్ అనేది చేస్తారు 4,000 4,500 అనేసి.
రోప్ అనేది మీరు ప్రిఫర్ చేయకండి జనరల్గా. ఇఫ్ యూర్ రియలీ అంటే ట్రెక్కర్ యూ కెన్ డూ ద ట్రెక్. సో మీకు ట్రెక్ చేయలేను రోప్లో రావాలి అని అనుకుంటే మ్యాక్సిమం మీరు రాకండి. ఎందుకంటే మనకి కింద నుండి మనం ఎప్పుడైతే వాక్ చేసుకుని దేవుడిని దర్శనం చేసుకుంటామో అదే మహాభాగ్యం. సో రోప్ వే నుండి కొంతమంది తప్పదు కుదరదు అనుకుంటే మీరు ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం యాజ్ వెల్. టైం కూడా కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సో యూ కెన్ గో త్రూ ద రోప్ వే కంటే ఛార్జ్ అనేది నాకు గూగుల్లో నేను అడిగాను, బయట వీళ్ళందరికీ అడిగాను. ప్రస్తుతం అయితే రోప్ వే లేదు, కానీ మనకి యూజువలీ 8 మెంబర్స్కి అనుకుంటాను ఒకసారి స్టార్ట్ అవుతుంది. 4000 అనేది ఛార్జ్ చేస్తారు సో ఒక ట్రిప్కి. సో మీకు అక్కడ మీకు అది కూడా మేము ఈ వ్లాగ్లో చూపించాను. అక్కడ ఒక రోప్ వే పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర అయితే కరెక్ట్గా అది ఆపేస్తారు. అంటే కరెక్ట్గా మీకు అంబాజీ టెంపుల్ దగ్గర రోప్ వే ఆగుతుందండి. సో దట్ ఈస్ వేర్ ఎవ్రీ వన్ హూ స్టార్టెడ్ ఫ్రమ్ ది స్క్రాచ్, అంటే ఫ్రమ్ ది డౌన్ స్టేర్స్. అంబాజీ టెంపుల్ అనేది మెయిన్ మినిమం. అంటే మీరు గిరినార్కు రావాలి అంటే అంబాజీ టెంపుల్కి దర్శనం చేసుకోవచ్చు. అంబాజీ టెంపుల్ నుండి మీకు అసలు ట్రెక్ అనేది మీకు గోరఖనాథ్కి, దత్తాత్రేయ దేవాలయం అక్కడ నుండి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అండి. కింద నుండి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి చక్కగా మనకు రోప్ వే అనేది మనకి కింద నుండి మీ అంబాజీ దేవాలయం వరకు అయితే రోప్ వే ఫెసిలిటీ అయితే ఉండేది. ఈ రోజుకైతే ప్రజెంట్ అయితే లేదు కాబట్టి మరి లేనిది చెప్తున్నాను. సో నేనైతే చాలా బ్యూటిఫుల్ ఎంజాయ్ అయితే చేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే గోయింగ్ ఫ్రమ్ డౌన్ అండ్ రీచింగ్ ద టెంపుల్ ఇట్స్ నాట్ ద అచీవ్మెంట్, బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ రియలీ హ్యూజ్ బ్లెస్సింగ్ ఫర్ మీ, starting from down and going to the temples, going to each and every summit and visiting the temples and getting the darshan of beautiful gods. And that is something more I am into. I am really blessed to come to this beautiful place where బుద్ధిస్ట్, జైనిజం టెంపుల్స్, మనకి హిందూ దత్తాత్రేయ దేవాలయం ఇవన్నీ కూడా ఉండడం వల్ల సో అద్భుతమైన పుణ్య భూమి అని నేను చెప్తాను. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్ హూ ఆర్ ఇంటూ సైవిజం ఆర్ జైనిజం, బుద్ధిజం, వైష్ణవిజం, ఇంకా మన అన్ని ఇజమ్స్ కూడా డెఫినెట్గా దే విల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్ వెన్ యూ కమ్ అండ్ విజిట్ దీస్ బ్యూటిఫుల్ మోనమెంట్స్. సో ఇవేనండి మనకి విశేషాలు. నేను ఇంకా నీకు కిందకి వెళ్ళలేదు. నేను ఇంకా అంబాజీ టెంపుల్ దగ్గర నుండి సమీపం నుండి కిందకి వచ్చి దాదాపు ఒక 1000 మెట్ల దాకా వచ్చాను. అంటే 1000 కాదు, దత్తాత్రేయ దేవాలయం నుండి సుమారు 10,000 మెట్లు కదా. నేను ఎక్కడో ఒకసారి కాసేపు రిలాక్స్ అయితే అవుదాం అనుకుంటున్నాను. ఇంకా జునాగఢ్లో మనకి జునాగఢ్ ఫోర్ట్, మ్యూజియంస్ ఇవన్నీ ఉన్నాయి. మరి నేను అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఈ ట్రెక్ అయిన తర్వాత నేను ఇంటికి రూమ్కి వెళ్ళి ఒక అరగంట 45 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ నుండే మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాలా అనేది అది కూడా కొంచెం ఆలోచిస్తున్నాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ ఫ్రమ్ అంబాజీ టెంపుల్ అండి. సో ఇక్కడ నుండి కిందకి వెళ్ళి ఆ ప్రాంతం అంతా ఈ గ్యాప్లో ఇంకేమైనా దేవాలయాలను కవర్ చేయని ఏమైనా ఈ హిల్లో ఉంటే అవి కూడా మీకు కవర్ చేసేసి ఐ విల్ స్టాప్ ద వ్లాగ్ అండి. యాంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఓం నమః శివాయ. సో ఇదిగోనండి మనకి కుచ్చు నుండి వచ్చారు వీళ్ళు కూడా. వీళ్ళకి తనకు కూడా మనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే టెంపుల్ ఎక్స్పీరియన్స్. చక్కగా వీళ్ళతో కాసేపు అయితే మాట్లాడుకున్నాను. సో వాళ్ళ అంబాజీ దేవాలయంకి వెళ్తున్నారు, నేను కిందకి అయితే వెళ్ళిపోతున్నాను. I'm saying like it was really nice meeting to you all. Thank you. Yeah. Also nice meeting to you. Yeah, you're welcome here. సో ఇదిగోండి ఈ దేవాలయ సమీపంలో నేను ఇంకా దిగాలి. నేను ఖర్చు వెళ్తున్నాను ద్వారకా నుండి. సో ఒక ఫ్యామిలీ అయితే దివ్య మానవ్ వాళ్ళ అమ్మగారు ముగ్గురు వాళ్ళు కూడా దేవాలయంకి వెళ్తున్నారు. సరదాగా నా ఖర్చులో తిరగాల్సిన బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తెలియజేశారండి. సో చక్కగా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం. సో బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్. ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు నేను ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నానో అటువంటి పీపులే నాకు మీట్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే నాకు ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ మీ టు చెక్అవుట్ ద లొకేషన్స్. అంటే ఫేమస్లో వాళ్ళు తెలుసు లోకల్ పీపుల్ కాబట్టి వాట్ ఆర్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి వాళ్ళ ముందు తెలియజేస్తే మిగతా నేను నెలగొడ మీకు తెలిసిందే కదా. నేను ఓన్లీ గూగుల్ సజెస్ట్ చేసినవే కాకుండా ఆ లోకల్లో ఏ దేవాలయాన్ని కూడా టైం తీసుకొని అవి కూడా కవర్ చేస్తాను. సో జునాగఢ్ అయితే నేను కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ గిరినార్ అనేది మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి గిరినార్ కవర్ చేశాను. సో ఈ దివ్య మనకి కూర్చునుండి ఆవిడ గారు వచ్చారు, మనకి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాంటాక్ట్ నెంబర్ కూడా ఎప్పుడైనా వీలైతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావలిస్తే అకార్డింగ్ టు కచ్ తెలియజేస్తాను అన్నారు.
చాలా మంచి మనుషులు అండి. ఇలాగా ఎంతమంది ఉంటారు నాకైతే ఇప్పుడు దాదాపు ద్వారకా వెళ్ళేటప్పుడు ద్వారకా ప్రయాణాలు కూడా నాకు అడిగారు ద్వారకా వాళ్ళు కూడా. సో జునగాడలో అయితే నేను ఉన్నాను ప్రజెంట్. సో జునగాడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ మెయిన్ ప్యాలెసెస్ గిర్నార్, చాలామంది మనకి గిర్నార్ మనం హిందువులు కాబట్టి గిర్నార్ అనేది వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు విజిట్ అన్నారు. సో టైం అనేది మనకి ఆల్రెడీ 4 అయిపోయిందండి. నాకు టైం ఉంటే నేను అవి కూడా కవర్ చేసి 3:45 అయ్యిందండి టైము. సో మ్యూజియం అంటే జొన్నగడ్డ మ్యూజియంస్ కూడా అది అవుతుందో లేదో తెలీదు. అది క్లోజ్ అయిపోతే మరి అక్కడికి కూడా వెళ్ళలేను. బాగా టైర్డ్ అయిపోయినా. ఏమైనా ప్లేస్ ఉంటే వెళ్తాను టైం ఉంటే. नाम क्या है ब्रदर? राहुल और मेरा नाम है अजीत. అజిత్. నైస్. వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర నివాసులు అండి. చక్కగా ఈ గిర్నార్ కి అద్భుతమైన కలిసాము. దారిలో ఇలాగే చాలా ప్రేక్షణలు కలుస్తున్నాయి. ఇది రోప్ వే అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. ఇది ఉంది కదా, ఆ రోప్ వేస్ అనేది మనకి 4 o'clockకి స్టార్ట్ అవుతూ 7 o'clock వరకు ఉంటుంది. సో ఐ థింక్ మీకు ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది బట్ యూ కెన్ సీ ఇట్ వెన్ ఇట్స్ నియర్. నేను అంబాజీ దేవాలయం దగ్గర ఉన్నాను. ఇది కూడా ఇప్పుడు అవన్నీ తిరిగి ఇక్కడ వరకు రావాలి. నేను ఇక్కడ ఉన్నాను. సో నాకు సుమారు ఇంకొక గంటన్నర పడుతుందండి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. ఫర్ నౌ స్టే ట్యూన్డ్. నా కళ్ళ ముందే దాదాపు 200 రూపాయలు ఇటు నుండి అటు నుండి వెళ్తున్నాయి అని అంటే ఖాళీ లేకుండా అర్థం చేసుకోండి ఎంతమంది. అదే ఏంటి ఎండగా ఉంది, ఎవరు కనిపించట్లేదా అనుకున్నాను. మరి అక్కడి వరకు ఎక్కి అంబాజీ దేవాలయం దగ్గర పడుకుని పోతున్నారు. ఆ దేవాలయం దగ్గర నుండి ఈ రోపే ప్రిఫర్ చేసుకుని ఇక్కడికి వచ్చేస్తున్నారు చక్కగా. చూడండి, కానీ స్వర్గప్రాప్తి అనేది అలా కాదండి, అది అన్యాయం అండి. డైరెక్ట్గా ఈ చూడండి మీరు అంబాజీ టెంపుల్ వరకు రోపే వేస్తారనమాట. వీళ్ళు కూడా అంబాజీ టెంపుల్ అనేది మనకి గిరినగర్కి అట్లీస్ట్ కొంతవరకు మనోడు కుర్రోడు కష్టపడి అంబాజీ దేవాలయం వరకు వచ్చాడని చెప్పుకోవడానికనే. గోరఖనాథ్ ఇంకా దత్తాత్రేయ దేవాలయంకి అక్కడ నుండి సులువేం కాదు, ఎందుకంటే టైర్డ్ అయిపోతారు కదా. ఎక్కువ ట్రెక్ అనేది మనకు అక్కడ ఉండదు. ఇప్పుడు ఇదంతా మనం ఇది ఇప్పుడు చూసారు మీద ఎక్కడ చీమల్లాగా ఉన్న గేటు అక్కడ ఉందండి గేటు. అంటే నేను చూస్తుంది కేవలం 1/4 బిట్టు. మిగతా బిట్లన్నీ మీకు ఇక్కడ ముందు మీకు కనిపిస్తాయి. ఇవే సుమారు నేను ఒక 4,000 మెట్ల దగ్గర ఉన్నాను. 6,000 దిగడం కూడా కష్టంగానే ఉంది. సో ఇది కూడా మనకి రోపే అవైలబిలిటీ కూడా మనకి సాయంత్రం 4 to 7. సో ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అదైతే మీకు క్లియర్ కనిపిస్తుంది. సో మరి ఎంత ఛార్జ్ చేస్తారంటే మరి నేను చెప్పిన ప్రకారంగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. 4,000 అవ్వచ్చు. మినిమం 8 people వెళ్ళాలి. సో రోప్వేస్ అన్నీ చక్కగా తిరుగుతున్నాయి. 4 to 7 అంటే ఎవరైనా ఆగిపోయినా కూడా పైన ఈ రోప్వే ద్వారా అయితే రావచ్చు, కాకపోతే డబ్బులు అయితే ఉండాలి. ఫ్యామిలీ హస్బెండ్, మదర్ అండ్ ఫ్యామిలీ. అక్కడ కలిసి నేను చెప్పాను కదా, మనం అజిత్తోని నేను చక్కగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తింటూ అయితే నేను చక్కగా సంపూర్ణంగా అయితే పైనుండి కిందకైతే వచ్చాను. సో ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ యూ మ్యాన్. ఫింగర్స్ క్రాస్, సీ యూ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సో చాలా అద్భుతంగా అనిపించింది ట్రెక్. సుమారు 10,000 ఇటు నుండి 0 to 10,000కి వెళ్ళి 10,000 నుండి మళ్ళీ స్పిరిచువల్ ఎనర్జీని సంపాదించుకొని దిగాం. కానీ ఎక్కేటప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అయిందో దిగేటప్పుడు కూడా అంతే ఎనర్జీ లాస్ అయింది. సో యూ గోనా అబ్సల్యూట్లీ లవ్ దిస్ ట్రెక్ వెన్ యూ విజిట్ గిరినార్. సో చక్కగా ఈ ట్రెక్ అయితే చేసి చక్కగా దత్తాత్రేయ దర్శనం అయితే చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. సే హాయ్ టు మై వ్యూవర్స్. సో సో బాయ్, టేక్ కేర్ అండి. నేను ఇక్కడ నుండి ద్వారకా రేపు వెళ్ళిపోతున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ ద్వారకా వ్లాగ్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్, టేక్.